ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి మనందరికీ అవసరమైనటువంటి మాటలు దేవుడు మనకి ఇచ్చేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన యేసు ప్రభా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మీకు వేలాది కొద్ది వందనాలు తండ్రి, కోట్లాది కొద్ది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నానే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి, మీకు శతకోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన మీకే వందనాలు తండ్రి. ఎన్ని వందనాలు చెల్లించిన, ఎన్ని స్తోత్రాలు చెల్లించినా సరే ప్రభా మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రము తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాం, యాకోబు, ఇస్సాకు దేవా మీ స్తోత్రాలు ఆయన. ఇశ్రాయేల్ రాజా, ఇమ్మానుయేల్ ప్రభా, దావీదు కుమారుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, స్తుతి ఆరాధనలో మీరున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. మా మధ్యలో మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. స్తుతి ఆరాధన ప్రభా నా తండ్రి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన. ఇగో ప్రభా, దైవ సేవకుడు వాక్యం చెప్పుచుండగా ప్రభా నాయన లోతైన మర్మాలు మాకు ప్రభా తెలియజేయండి దేవా. మీకు వందనాలు తండ్రి. వాక్యం ఏదైతే చెప్పుచున్నామో ప్రభా నా తండ్రి నాయన, అది మా విడికిల్లో ఉంచుకొని ప్రభా అట్టి రీతిలో మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా. మీకు స్తోత్రాలయ యేసయ్య. వందనాలు చెల్లిస్తూ నాయన ఈ ఒక చిన్న ప్రార్థన రానే అయినా నా ప్రియకుమారుడైన యేసయ్య వారి పుణ్య పాదములు బట్టి బ్రతిమలాడి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో దేవుని యొక్క కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి కరెంట్ లేదు అయినప్పటికీ కూడా స్వరమును జాగ్రత్తగా మరి వినాలని మనం చేస్తున్నాం. అలాగే చేరి వచ్చిన సంఘానికి ప్రభునామములో మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంతవరకు తన కార్యక్రమాన్ని ఆయన మహిమార్థమే జరిపించుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని అతిమితిగా ప్రేమించిన మా పల్లవి తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం ప్రభుత్వాన్ని పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ప్రభా నీ వాక్య ధ్యానంలో మేము వెళ్తుండగా మా తండ్రి ప్రతి ఒక్కరికి వినగల చెవులు, గ్రహించగల మనసులు అనుగ్రహించమని కొడుతున్నాం. ఇక ఆటంకపరిచే శక్తులన్నింటినీ కూడా దూరపరచండి. కొంత సమయం మా ప్రభ నీ మాటల్ని, నీ జీవిత వాక్కుల్ని మేము వినడానికి నీ కృప చూపించమని కొడుతున్నాం. ఇక ప్రభా ఎలక్ట్రిసిటీని కూడా నీ చిత్తమైతే ఇక ప్రభా దాన్ని తిరిగి రప్పించవలసిందిగా కూర్చున్న తండ్రి. మేమందరం కూడా ప్రభా నీ తండ్రి చేసిన ఆశ్చర్యకార్యాలు నేను మహింపరుస్తూ నేను కనపరుస్తూ ముందుకు సాగుట్లో సహాయం చేయండి. వాక్య ధ్యానంలో మీరుండి మీరు మహిం పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో మరి గత దినాలుగా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ దినం కూడా మరి ఒక మంచి విషయాన్ని అంటే సందేశాన్ని మనం వినడానికి సిద్ధమవుతాం. మన ఆత్మలు మన యొక్క హృదయాల్ని ప్రభు తట్టి చూపించుకుని మన మాటలు ఆలకిద్దాం. ఇతని యొక్క సందేశం యొక్క అంశము ప్రధానత్వము. ప్రధానత్వము అంటే మనందరికీ తెలిసి నాయకత్వము కోరుకుంటాం, లేక ప్రధానత్వాన్ని కోరుకుంటాం. ప్రధానత్వము కోరుకుంటాం అది మంచిదా కాదా? ప్రధానత్వం కోరుకుంటాం మంచిదా కాదా? నాయకత్వాన్ని కోరుకుంటాం మంచిదా కాదా అన్న విషయాన్ని మరి వాక్యం మాటలు విన్న తర్వాత మన ఆఖరిలో దీని యొక్క సమాధానం మనం పొందుకుంటాం. ప్రధానత్వము కోరుకుంటాం పాపము కాదు కానీ అది పాపంలోకి నెట్టేస్తుందంటండి. ప్రధానత్వాన్ని కోరుకుంటే కావాలని అది కొన్ని సమయాల్లో మరి నష్టాన్ని మనకి జీవితాలకి అందజేస్తూ ఉంటుంది. కనుక మన ప్రధానత్వాన్ని కోరుకోవాలా వద్దో ఏదన్నదే మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన పిలిచినటువంటి వ్యక్తుల్ని పిలుచుకుని ఏర్పాటు చేసుకుని మరి ఆయన వాడుకుంటే ఆయన ప్రధానత్వం ఇస్తే అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ప్రధానత్వం తీసుకున్న వాడికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ ఆ ప్రధానత్వం దేవుడు ఇవ్వకోకుండా మరి ప్రధానత్వం కోరుకుని తీసుకుంటే దానివల్ల నష్టాలే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు. దేవుడు మరి అందరికీ ప్రధానత్వం ఇవ్వడండి, నాయకత్వం అందరికి ఇవ్వడు. మరి కొంతమందికి మాత్రమే అది దేవుడు తన కృప ద్వారా మరి ఆయన అనుగ్రహిస్తారు. కొంతమందికి ఎవరి తలాంతులను బట్టి వారికి ఆయా పనుల్ని దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. కనుక మనకున్న తలాంతులు ఏంటన్నది ఆ తలాంతులు బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతని, ఆ పనిని మనము బాధ్యతగా నిర్వర్తించుకోవాలని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఇది దేవుడు నాయకత్వం అన్నది అందరికి ఇవ్వడు కానీ కొంతమందికి ఇస్తాడు, ఎవరెవరి తలాంతులను బట్టి. మరి కొంతమందిని అపోస్తులు గాను, కొంతమందిని బోధకులు గాను, కొంతమందిని సువార్థికులు గాను, అలాంటే కొంతమందిని అని అంటూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం
వచనం మనం చూస్తూ ఉంటుంటే కొంతమందిని, అందరికీ దేవుడు ఆ ప్రధానత్వాన్ని ఇవ్వడు, కానీ కొంతమందికి మాత్రమే ఈ ప్రధానత్వాన్ని ఇస్తాడు. చదువుదామండి. ఎఫెసీ అపొస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిశుద్ధులు పరిశుద్ధులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని ఉపదేశకులుగాను నియమిస్తా ఉంటున్నాడండి. దేవుడు కొంతమందిని పిలుచుకుని ఈ విధంగా వారి వారి యొక్క అర్హతలను బట్టి, వారి వారి యొక్క ఆత్మీయ జీవితాలను బట్టి దేవుడు వాళ్ళకి మరి అపోస్తలత్వం కానీ, సువార్త చేయడం కానీ, మరి ఇంకా ప్రవక్తలుగా ఉండడానికి కానీ, మరి అలాగే కాపరులుగా ఉండడానికి కానీ, ఉపదేశించేవారుగా దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు అనేసి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన ఉద్దేశంలో ఏ వ్యక్తులనైతే ఈ మరి ఆ యొక్క ఉపదేశకులుగా, కాపరులుగా, అపోస్తలులుగా ఉండాలని మరి వాళ్ళు దానికి సిద్ధమైతే గనక వారి యొక్క మరి పర్ఫెక్ట్ అనుకుంటే దేవుడు వాళ్ళని ఆ యొక్క బాధ్యతలు ఇచ్చి నడిపిస్తాడని చెప్తున్నాడు అండి. పిలువబడిన వారు చాలా మంది ఉంటారంటండి. పిలువబడిన వారు అనేకలు, ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారంట. అంటే దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ఆలోచనలో కొంతమంది ఉంటారనమాట. అందరినీ విశ్వాసులుగా పిలుస్తాడు. అందరం విశ్వాసులుగా వస్తాం, కానీ ఆ విశ్వాసుల్లో నుంచి దేవుడు కొంతమందిని సువార్తికులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా, అపోస్తలులుగా ఉంటున్నానేసి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. క్రీస్తు సంఘము ఏ విధంగా ఒక శరీరానికి గుర్తు. ఈ శరీరంకి ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో ప్రతి అవయవము తన యొక్క కార్యాన్ని ఏ విధంగా చేసుకుంటూ వెళ్తుందో ఆ విధంగానే క్రీస్తు సంఘములో కూడా మనం దేవుని సంఘానికి అవయవములుగా ఉన్నామన్నమాట. క్రీస్తు శరీరానికి మనం అవయవములుగా ఉండి మన పనులు, మన బాధ్యతలను మనము నిర్వర్తించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రధానత్వము, దేవుడు ఎవరికి ఇష్టపడుతున్నాడో వాళ్ళనే కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆయన రక్తంలో కడగబడిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నట్టుగా, ఒక్క శరీరముగా ఉంటున్నట్టుగా, ఒక్క సంఘముగా ఉంటున్నట్టుగా తన యొక్క కృప చొప్పున ఒక్కొక్కరికి మరి తన యొక్క వరాల్ని దేవుడు ఇస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఏర్పరచుకుంటాడు కొంతమందిని ప్రధానులుగా, న్యాయాధిపతులుగా, నాయకులుగా మరి ఆయన ఏర్పరచుకుంటాడు. అంతేకాకుండా ఆయన దేవుడు కృపా వరాలని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడండి. అంటే అందరికీ మరి కృపావరాలు ఇవ్వరు, కానీ ఒక్కొక్కరికి తన యొక్క క్రియలు చొప్పున దేవుడు కృపావరాలని ఇస్తా ఉంటున్నాడు అనేసి కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూస్తుంటే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరియొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరియొకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలు, మరియొకనికి భాషల అర్థం చెప్పి శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. ఇవి కృపావరాలు చాలండి. కృపావరాలు నానా విధంగా ఉంటున్నాయండి. ఈ ప్రధానత్వం అన్నది కొందరికి ఇస్తా ఉంటున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము. కృపావరాలని, మరి అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరం ఒక్కొక్కరికి ఇస్తా ఉంటున్నాడు అండి. ఒకరికి ప్రవచన వరం ఇస్తా ఉంటాడు, ఒకరికి భాషలు మాట్లాడే వరాన్ని ఇస్తున్నాడు, ఒకరికి మరి దాని అర్థాలను తెలుసుకునే వరాలను ఇస్తున్నాడు. అండ్ ఇంకా అనేకమైనటువంటి ప్రవచన వరాలు మరి ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి వారి వారి యొక్క క్రియలను బట్టి, వారి వారి యొక్క తలాంతులను బట్టి దేవుడు వారికి ఇస్తా ఉన్నాడు. ఇక్కడైతే కొందరికైతే నాయకత్వాన్ని, ప్రధానత్వాన్ని ఇస్తున్నాడు. కృపావరాలు అయితే ఒక్కొక్కరికి దానికి మరి ప్రత్యేకం. ఇక్కడ చూస్తున్నాము, ఆయనని వీటి వల్ల ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుస్తున్నాడు అంటండి.
అంటే ఒక్కొక్కరికి ఈ కృపావరాలు ప్రత్యేకముగా దేవుడు పంచి ఇస్తున్నాడు అంటండి. ఆ కృపావరాలని పొందుకునే వారంగా మనం ఉండాలండి. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రధానత్వాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాడు, కానీ దానికి అర్హులుగా మనం ఉండాలి. నాయకులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని అర్హులుగా మనం ఉండాలి. దేవుడు ఇక్కడ ఒక్కొక్కరికి కృపావరాలని పంచి ఇస్తున్నాడండి కదా. ఆ పంచి ఇచ్చే కృపావరాలని పొందుకోవడానికి మనం అర్హులుగా మనం ఈ లోకంలో మనం జీవించాలి. కృపావరాలు అన్నవి ఒక్కసారి దేవుడు ఇచ్చాడంటే ఆ కృపావరాలని వెనక్కి తీసుకోవడంటండి. ఒకసారి ఇచ్చిన తర్వాత మనకి ఆ కృపావరాన్ని దేవుడు వెనక్కి తీసుకోవడంట. మన ఎగ్జాంపుల్ మనం చూద్దాము. మోసేతో దేవుడు ఏం చెప్తాడండి, ఆ బండనికి తోటి వెళ్ళి మాట్లాడమంటాడు. అంటే మోసే ఏం చేస్తాడంటే ఆ బండతో మాట్లాడుకోకుండా ఆ బండని కొడతాడండి. సో అయినప్పటికీ ఆయన చేసిన అవిధేయతమైన బట్టి దేవుడు ఆయన యొక్క దానికి ఇవ్వబడినటువంటి కృపావరాలని ఆయన వెనక్కి తీసుకోలేదు. ఆ కృపావరాలు అలాగే ఉన్నాయండి మోసే దగ్గర. అంటే ఒక్కసారి దేవుడు మనకి కనుక కృపావరాలను పొందుకునే యోగ్యులుగా మనం ఉంటే కనుక దేవుడు మనకిస్తే ఆ కృపావరాలని మరి దేవుడు మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోడంట. అయితే ఈ కృపావరాల గురించి ఒకసారి ఒక మాట చెప్పాను. కృపావరాలు ఏంటంటే ఇతరులకు అవి ప్రయోజనకరంగా ఉంటాయంటండి. అంటే మన ప్రవచన వారం ఉంది, ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం ప్రవచిస్తాం అనమాట. మనకు స్వస్థత వారం ఉంది, ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యాధుల్ని బాగు చేస్తాం, స్వస్థత చేస్తాం. కానీ ఈ కృపావరాలు అన్నాయి మనకి అవి ఉపయోగపడవు, ఇండివిజువల్కి అవి ఉపయోగపడవు. కానీ కృపావరాలు అన్నాయి ఇతరులకి ఉపయోగపడతా ఉంటాయి. దేవుడు ఒకసారి ఆ కృపావరాన్ని ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడాన్ని చెప్తున్నాను. అలాగే బిలాము ప్రవక్త కూడా తాను చేసిన అతిక్రమాన్ని బట్టి మరి ఆయన కూడా ఏం చేశాడంటే ఇతరులకి ప్రవచనాలు చెప్పేవాడండి ఆయన బిలాము. ఆ ప్రవచనాలు నెరవేరి కూడా దేవుని దగ్గర. అయితే ఆఖరికి ఆయన జీవితమే మరి నాశనం అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఒక స్త్రీ మరి తిరగటి రాయితో ఆయన్ని మరి చంపడం మనము చూస్తూ ఉంటున్నాం కదండి. బిలాము గాడిదతో మరి అనపబడి మరి ఆయన చంపబడడం, దేవుని దూత మరి ఒక కత్తిని తీసుకుని మరి ముందు ఆ మార్గంలో ఉండడం, అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాము. బిలాము దేవుడు తనకిచ్చిన ప్రవచన వరాన్ని దేవుడు దాని దగ్గర నుంచి బిలాము దగ్గర నుంచి తీసుకోలేదు, కానీ మరి ఆ వరాన్ని బిలాము దగ్గరే ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని ఏర్పాటులో ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తికి ఆ యొక్క ప్రధానత్వం కానీ నాయకత్వం కానీ లేక కృపావరాలను ఇవ్వడానికి దేవుడు చాలా ఇష్టపడుతున్నాడంట. ఇందా చెప్పాను, ప్రధానత్వం నాయకత్వం అన్నది దేవుని యొక్క ఏర్పాటులో ఉంటుందండి. అది మన ఇష్టం కాదు. మనం నాయకుడిగా ఉండాలంటే మన వల్ల అది అవదు. అది ప్రభువు దేవుడే మన ఏర్పాటులో ఉన్న మనిషిని తీసుకుని ప్రధానత్వాన్ని ఆయనకి ఇవ్వడానికి, నాయకత్వానికి ఇవ్వడానికి ఆయన ఏర్పాటులో ఉంటుందండి. ఒకవేళ ఆ వ్యక్తికి మరి ఆ యొక్క నాయకత్వం చేపట్టడానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మరి దేవుడు అతను పిలిచి ఆయన నాయకత్వాన్ని ఇచ్చే సందర్భాలు బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నామండి. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు ఆయన్ని ఒక ప్రవక్తగా ఉంచుకోవాలనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే పారిపోయాడు. ఆయన నినివేకి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే తర్షీషుకి వెళ్ళాడు. ఆయన ఒక ప్రవక్త, కానీ ఆ ప్రవక్త ద్వారా అనేకమైన కార్యాలు చేసుకున్నాడండి. అలాగా దేవుడు ఏంటంటే తన యొక్క ప్రణాళికలో ఆ వ్యక్తిని కనుక మరి నాయకుడిగా ప్రవక్తగా ఉంచుకోవాలని అనుకుంటే దేవుని ఏర్పాట్లో దేవుడు ఆయనకి మరి యొక్క నాయకత్వాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అలాగే ఇంకొక వ్యక్తిని చూద్దాం, మోసే కూడా ఐగుప్తు నుంచి మరి మిద్యాను అరణ్యంలోకి పారిపోయాడండి. అక్కడ పాడిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరి అక్క హోరేబు పర్వతం దగ్గర ఆ మండుచున్న పొదలో ఉండి ప్రత్యక్షమైన దేవుడు మోసేకి ఏం చెప్పాడు, నువ్వు మరలా ఐగుప్తుకి వెళ్ళాలి అని అంటే, అయ్యో దేవా నేను ఆ యొక్క ఐగుప్తు నుంచే ఫరోకు భయపడిపోయి నేను ఎక్కడికి పారిపోయి వచ్చేసాను, మరలా నన్ను ఫరో దగ్గరికి వెళ్ళమంటావా, ఫరోతో మాట్లాడవా, ఇదిగో నేను నారిక మాంద్యము గలవాడిని, నోటి మాంద్యము గలవాడిని, నేను మాట్లాడలేనని చెప్పినా కూడా దేవుని యొక్క ఏర్పాటులో మోసే ఉన్నాడు కనుక ఆయన పారిపోయినా ఆయన్ని తీసుకొచ్చి అదే ఫరో దగ్గరికి ఐగుప్తు దేశానికి మరి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం అనుకుంటాము ప్రధానత్వం నాయకత్వం అని అంటే ఏదో దేవుడు నన్ను ఏర్పరచుకుంటాడు అనుకుంటాం, కానీ బలహీనులైన వారిని
ఏమండి ఇలాగ పారిపోయిన వారిని అండి ఇలా భయపడిపోతున్న వారిని దేవుడు వాళ్ళని పిలిచి నాయకత్వం ఇచ్చి మరి నడిపించుకున్న సందర్భాలు మనం బైబిల్లోనే చూస్తున్నాం. దాంట్లో ఒకటి మోసే, రెండోదిగా యోహానా ప్రవక్తన గురించి మనం చూసాం కదండి. దేవుడు కోరుకుంటే ఎలాగుంటుందో, దేవుడు కోరుకుంటే ఎలాగా మరి ఆయన నాయకత్వాన్ని ఇస్తాడో మనం ఈ ఇద్దరు భక్తుల ద్వారా మనం చూసాం. దేవుడు మరి తనకిష్టమైన రీతిలో తనకిష్టమైన వారిని నాయకులుగా నిలబెడతాడు. గాడ్ యాక్ట్స్ ఇన్ హిజ్ ఓన్ వే, ఓన్ స్టైల్, ఓన్ టైం. అంటే దేవునికి ఇష్టమైన, ఆయనకి ఇష్టమైన రీతిలో, ఆయనకి ఇష్టమైన సమయంలో, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని ప్రధానత్వం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నాయకత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చూస్తారా కదా దేవుడు ఇచ్చినటువంటి నాయకత్వం. ఒకవేళ మనం నాయకత్వం కావాలనుకుంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి? అది నష్టానికి తీసుకెళ్తున్నట్లుగా మనం చూసుకుంటున్నాం. ఇందా చెప్పాను కదా, దేవుడు కనుక తన ప్రణాళికలో ఉండి ఏర్పరచుకుంటే అతను పొట్టివాడైనా అండి జక్కయ్య మేడి చెట్టు మీద ఉంటే మరి అతను అనుకోలేదండి నన్ను యేసు ప్రభువు వారు నన్ను పిలుస్తాడు, నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతో కలిసి భోజనం చేస్తామన్న విషయం మరి జక్కయ్యకి తెలియదండి. మరి ఆయన యేసు ఎవరో అని చూడడానికి ఆయన వచ్చాడు, కానీ మరి ఆ మేడి చెట్టు ఎక్కి ఉంటున్నప్పుడు యేసు ప్రభువు వారు ఆయన్ని ఏర్పరచుకున్నాడు, ఆయన్ని ఎన్నుకొని పొట్టివాడు అయినప్పటికీ కూడా ఆయన గృహానికి వెళ్ళి భోజనం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. చూడండి యేసు ప్రభువు వారు ఇష్టపడితే మరి ఎలా ఉంటుందో పరిస్థితులు. ఒకవేళ ఆ బలహీనుడు అవ్వచ్చు, నత్తివాడు అవ్వచ్చు, పిరికివాడు అవ్వచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు, లేక పొట్టివాడు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటే దేవుడు తీసుకొచ్చి ఆ యొక్క నాయకత్వాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకో వ్యక్తిని చూద్దాం, మోసేని చూసాం, మరి అలాగే జ్ఞాపకం చేసుకున్నాం, యోనాను జ్ఞాపకం చేసుకున్నాం, మూడో వ్యక్తిగా దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా చిన్నవాడండి, కడసారి వాడైనటువంటి ఆ దావీదు మరి ఎన్నిక లేనటువంటి వాడు, మరి ఎన్నిక లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఆ దావీదు ఏం చేస్తున్నాడండి? అరణ్యంలో ఆ యొక్క తండ్రి మందలను మేపుకుంటూ ఉంటున్నాడండి కదా. అక్కడ మేపుకుంటున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మనకు తెలుసు. సరైన ఆహారం ఉండదు, సరైన నిద్ర ఉండదు. ఎందుకంటే ఆ యొక్క మందల్ని కాపలా కాయాలండి, ఆయన కాచుకోవాలి, మృగాల నుంచి కాపాడాలండి ఆయన కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాడండి. సరి అయిన నిద్ర లేక, సరి అయినటువంటి వస్త్రాలు లేక, సరి అయినటువంటి శరీర శుభ్రం లేక, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మరి జీవిస్తున్న సమయంలో దేవుని యొక్క దృష్టి ఇదిగో అంత బలహీన పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఆ దావీదు మీదకి దేవుని యొక్క దృష్టి వెళ్ళడం మనం చూస్తాం. మనం అనుకుంటాం ఇదిగో యెషయా కుమారుల్లో అందరిలో మరి ఆ సమూయేలు ప్రవక్త వెళ్ళినప్పుడు మనం చూస్తాము, ఇదిగో పెద్దవాడైన ఎలియాబునే మరి ఎన్నుకుంటాడనేసి అక్కడ సమూయేలు అనుకున్నాడంట, ప్రవక్త అయిన సమూయేలు. కానీ ఆ యొక్క మరి వాళ్ళందరూ యుద్ధ ప్రవీణులండి. అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఏర్పరచుకోకుండా ఎక్కడో అరణ్యంలో ఉంటున్నటువంటి మరి సరైన పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఆ యొక్క దావీదుని దేవుడు ఏర్పరచుకుని ఆయన్ని రాజుగా కూర్చోబెట్టాడండి. చూసారు కదా, దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే మరి ఆయన గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనానికి ఎక్కించినటువంటి దేవుడు. ఆయనకి ఏదైనా కూడా సాధ్యమే, ఆయన ఏదైనా కూడా చేయగలడండి కదా. ఆయన ఏర్పాటులో ఉంటే గనక దేవుడు మరి ఈ దావీదు లాంటి వ్యక్తిని కూడా సింహాసనంగా రాజుగా చేయడానికి మరి ఇష్టపడుతున్నాడు. మరి అలాగే ఇంకో వ్యక్తిని చూద్దాం, మరి యోసేపుని గురించి కదా. తన అన్నల చేత తృణీకరింపబడుతూ ఉంటున్నాడండి. మరి ఎంతో తృణీకరింపబడినటువంటి ఆ వ్యక్తిని మరి దేవుడు ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో నీళ్ళు లేని ఆ గుంటలో పడేసిన పరిస్థితులు ఎలాగుంటున్నాయో చూస్తున్నాం. అన్నల దగ్గర నుంచి అతనికి మరి కోఆపరేషన్ లేదండి. అయినప్పటికీ కూడా మరి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ద్వేషముతో మరి ఆ గుంటలో పడేయడం, ఆ మిద్యానీయులకు అమ్మేయడం, ఇస్మాయిలీలకు అమ్మిన తర్వాత ఆయన యొక్క బానిసగా పోతీఫరు గృహంలో పనివాడిగా అక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి జీవితం మనం చూస్తున్నాం కదా. మరి బలహీనమైనటువంటి పరిస్థితులు ఏమాత్రము కూడా యోసేపుగా అనుకూలమైనటువంటి లేని పరిస్థితులు. మరి ఎంతగానో దేవుడి దగ్గర ఆయన మొరపెట్టి ఉన్నాడేమో. అలాంటి యోసేపుని దేవుడు ఆయన దృష్టించి ఏం చేశాడంటే ఆయన ఐగుప్తు దేశానికే ప్రధానిగా ఉంచడం మనం చూస్తున్నాం కదండి. రాజు తర్వాత రాజులాగా ఉన్నాడు. మరి ఆ యొక్క దేశం
దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ, ఇదిగో ఆహారం లేని పరిస్థితులు, కరువు కష్టాల్లో సమయాల్లో మరి దేవుడు అతన్ని ఒక దేశానికి ఒక అన్నదాతగా ఆహారాన్ని ఇచ్చే వ్యక్తిగా అక్కడ నిలబెట్టుకున్నాడండి. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి. యోసేపు ఎప్పుడు కూడా అనుకోలేదండి, ఒకవేళ కళలు వస్తే వచ్చి ఉండొచ్చు, ఆ కళల భావం ఏంటో తెలియదు, కానీ అయినప్పటికీ కూడా దేవుడు ముందుగా తెలియజేశాడు. ఇదిగో మరి తల్లిదండ్రులకి, కుటుంబాలకి, మరి యొక్క కనానులో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, బంధువులకి, మరి అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి కరువు సమయంలో ఆహారాన్ని ఇచ్చే వ్యక్తిగా యోసేపు ఉండడం మనం చూస్తున్నాం. దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. మరి యోసేపుని ఆయన విడిచిపెట్టలేదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి మరి ప్రధానిగా ఉంచడం మనం చూస్తున్నాం. తనకిష్టమైనటువంటి వ్యక్తుల్ని, తన ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి నాయకత్వం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేసి మరి తెలియజేస్తున్నాం. ఏంటి, మన పై రూపం కాదు దేవుడు చూసేది, మన అంతరంగం ఏ విధంగా ఉందో దేవుడు చూస్తున్నాడు అండి. మన పై అలంకరణ దేవుడు చూడగానే అంతరంగంలో ఉన్నటువంటి అలంకరణ దేవుడు చూసి మా దేవుడు మరి నాయకత్వం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అండి. మరి ఈ విధంగా ఆ యొక్క మనము ఆ మోసేని జ్ఞాపకం చేసుకున్నాం, యోనాని జ్ఞాపకం చేసుకున్నాం, మరి అలాగే ఇక్కడ యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ఇంతమంది వ్యక్తులు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక వ్యక్తిని ఏమంటే రాజుగా దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రధానిగా యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే మోసేని ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు అండి కదా, నాయకత్వాన్ని ఆయనకి ఇచ్చాడు. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన యాజకుడిగా చేసుకున్నాడండి. అండి ఆయన ఎవరంటే అహరోను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను ఒక ప్రధాన యాజకుడిగా దేవుడు నన్ను చేస్తాడనే ఆయన ఎక్స్పెక్టేషన్ లేదండి అసలు. అలాంటి సమయంలో మోసేతో చెప్తాడు, నీ అన్న అయినటువంటి అహరోను యాజకుడిగా నీకు ఉంటాడు అన్నది మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ మరి దేవునికి మధ్యవర్తిగా ఈ అహరోను ఉండటం మనం చూస్తున్నాం. యాజకుడిగా ఉంటూ వారు చేసిన పాపాలకి బలులు అర్పిస్తూ ఉంటున్నాడండి. ఆ ఎలాంటి వాడంటే వారి యొక్క వంశము, వారి యొక్క వంశం ఎలాగుంటుందంటే ఈ లేవి వంశాన్ని నుంచి వచ్చినటువంటి ఈ అహరోను మరి మోసే ఆ సేనాయి కొండ మీదకి వెళ్తాడు కదండి, వెళ్ళి 40 దినాలు దేవునితో ఉండడం, అక్కడ ఉపవాసంతో దేవునితో మాట్లాడడం, మరి తర్వాత వచ్చేటప్పుడు 10 ఆజ్ఞల పలకలను తీసుకుని రావడం, వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ 40 దినాలు అయిపోయింది కదా అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మోసే అన్న వ్యక్తి ఇంకా మన దగ్గరికి రావడం లేదు, మనం ఒక దేవతను చేసుకుందాం, దేవుని చేసుకుందామని వాళ్ళందరూ కూడా ఒక దూడని, ఆవు దూడని చేసుకుని ఇదే మా దేవత, ఇదే మమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి అనేసి దాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు. దాంట్లో అన్ని గోత్రాలు ఉన్నాయండి. ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా ఉన్నాయి, దాంట్లో లేవి గోత్రం కూడా ఉందండి. అండి లేవి గోత్రానికి సంబంధించినటువంటి ఈ అహరోను, ఇటువంటి గోత్రంలో ఉన్నటువంటి ఈ అహరోన్ని దేవుడు మరి ఏర్పరచుకుని బయటికి తీసుకొచ్చాడు, ఎన్నుకున్నాడు యాజకుడిగాను, ప్రధాన యాజకుడిగా తన బిడ్డగా వాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం కదండి. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూద్దాము, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనంలో యావోసు కుమారుడైన మరి గిద్యోను, మరి ఇతను కూడా ఒక న్యాయాధిపతిగా ఉంటున్నాడండి. న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. చూస్తున్నాం కదా, తీశారండి ఎవరన్నా న్యాయాధిపతులు. యెహోవా దూత వచ్చి అభియోజితుడైన యెహోషువకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోనీయులకు మరుగై ఉండినట్లు గానుగ చోటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమంగా బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతా మాకేలా సంభవించింది. చాలండి, ఇక్కడ చూస్తున్నాం కదా, యావాసు కుమారుడైనటువంటి గిద్యోను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మిద్యానీయులకు భయపడ్డాడండి. మిద్యానీయులకు భయపడి వాళ్ళకి మరుగై వాళ్ళకి భయపడి గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గిద్యోను కూడా మరి ఎంతో భయముతో ఆ మిద్యానీయులు వచ్చి మనల్ని చంపేస్తారని ఇశ్రాయేలు మీదకి వాళ్ళు వస్తూ ఉన్నారు, మరి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ గిద్యోను అనేటువంటి వ్యక్తి మరి మిద్యానీయులకి భయపడి గానుగు చాటును దాక్కుని ఉన్నాడండి. అంటే అలాంటి దాక్కున్న వ్యక్తిని దేవుడు చూశాడు. దేవుడు చూసి భయముతో ఉంటున్నటువంటి వ్యక్తితోటి మాట్లాడుతున్నాడు. మరి ఏం చెప్తున్నాడంటే
యెహోవా గిద్యోను తట్టు తిరిగి బలము తెచ్చుకొని 14వ వచనంలో వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించమని మరి గిద్యోనుతో చెప్తా ఉంటున్నాడండి. ఏ గిద్యోనీయులతో భయపడి గిద్యోను ఉన్నాడో మిద్యానీయులకు భయపడి అదే మిద్యానీయుల దగ్గరికి వెళ్ళమని దేవుడు తెలియజేస్తున్నాడండి. మోసే ఐగుప్తు ప్రజలకు భయపడి ఎలాగా అరణ్యానికి పారిపోయిస్తే అదే ఐగుప్తుకి వెళ్ళమని చెప్పినట్లుగా ఇక్కడేమో ఈ గిద్యోను ఏం చేస్తున్నాడంటే మిద్యానీయులకు భయపడి గానుగు చాటున ఉన్నాడండి దాక్కుని. అలాంటి వ్యక్తిని దేవుడు చూసి ఏమంటున్నాడంటే, చూసాం కదా ఇందాక, దేవుడు ఎలాంటి వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. భయపడే వారిని, పిరికితనం గల వారిని కూడా దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకుని తన నాయకత్వాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. గిద్యోన్ని మరి ఇశ్రాయేలు ప్రజలందరి మీద నాయకుడిగా అక్కడ నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు వెళ్ళి యుద్ధం చేయి మిద్యానీయుల మీద, నేను ఉంటాను నీతోటి అనేసి మరి సెలవిచ్చినప్పుడు మరి వారు వెళ్ళి మరి ఎలాంటి యుద్ధం చేశారంటే, వారు కొండలను పట్టుకున్నారు కదండి, కొండలను పట్టుకున్నారు, దివిటీలను పట్టుకున్నారు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని అరుస్తుంటే మరి అక్కడ ఉన్న మిద్యానీయులు అందరూ భయపడిపోయి ఏం చేశారంటే, ఒకని కత్తి ఒకని మీదకి, నా కత్తిని అవతల వ్యక్తి మీదకి పెట్టానట మిద్యానీయుల్ని. మరి అవతల వ్యక్తి ఇతని మీదకి కత్తి పెట్టి చంపుకుంటాం ఆ విధంగా జరిగించారంటే దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయో చూస్తున్నామా. మనం అనుకుంటాం మరి పలానా పరాక్రమం గల వాళ్ళు మరి యుద్ధాలు చేశారని అనుకుంటాం, కానీ ఆ యుద్ధాలన్నీ ఎవరి అండి? దేవుని యెహోవాయే. యుద్ధం యెహోవాదే అనమాట. ఇక్కడ కూడా అలాగే గిద్యోను భయపడినప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను నీతో ఉంటాను, మరి యుద్ధం చేసేవాడిని నేను, మీరు కాదని చెప్పి మరి దేవుడు ఆ గిద్యోన్ని తీసుకుని వెళ్ళి ఆ మిద్యానీయుల మీద జయం ఇవ్వడానికి మనం చూస్తున్నాం. ఎంత చక్కని యుద్ధం అంటే మరి కత్తులతో యుద్ధం చేయలేదండి. వాళ్ళు తీసుకెళ్ళింది ఏంటంటే కొండలు మరి దివిటీలు తీసుకుని వెళ్ళారండి అక్కడికి కదా, దాంతో యుద్ధం చేశారండి. చాలా విచిత్రంగా ఉంటది. దేవుడు చేసే పనులు ఇలాగ ఆశ్చర్యకరంగానే ఉంటాయండి, అద్భుతంకరంగా. ఎందుకంటే ఇది మానవులకు మహిమ రాకూడదండి. మరి దేవుడు చేసే పనులకి దేవునికి మహిమ రావాలి. నాయకుడైనా ప్రధాన అయినా ఎవరైనా కూడా అతను చేసే పనులు ఎవరి అంటే దేవునికి ప్రత్యర్థి. అది ఆయన ఏంటి చేసేది ఎవరు? మరి దేవుడే నిలబెట్టుకుని చేయిస్తూ ఉంటాడు. ఇక్కడ గిద్యోను కూడా ఆ విధంగానే నిలబెట్టుకుని యుద్ధాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం కదండి. సేవకులుగా మరి దేవుడు పౌలు బర్నాబాలను కూడా పిలుచుకుని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. సేవకులుగా ఈయన గిద్యోన్ని న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. మరి పౌలు బర్నాబాల్ని మరి సేవకులుగా పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. మరోసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. నాయకుడిగా మోసేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రవక్తగా యోనాను దేవుడు ఏర్పరచుకున్నాడు. రాజుగా దావీదును మరి ఏర్పరచుకున్నాడు. ప్రధానిగా యోసేపును ఏర్పరచుకున్నాడు. ప్రధాన యాజకునిగా అహరోనుని ఏర్పరచుకున్నాడు. న్యాయాధిపతిగా గిద్యోన్ని ఏర్పరచుకున్నాడు. సేవకులుగా పౌలు బర్నబాల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత చక్కని మరి దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక మనం చూస్తున్నామండి. దేవుని యొక్క ఏర్పాటులో ఉంది. ఈ వ్యక్తుల్ని ఈ విధంగా రాజుగాను, ప్రధానిగాను, ప్రవక్తగాను, యాజకునిగాను, సేవకునిగా నేను చెయ్యాలని ఆయన ఉద్దేశంలో ఉంది కనుక వాళ్ళని దేవుడు ఏర్పరచుకుని మరి దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరిగా ఒకవేళ దేవుడు ఏర్పరచకపోకుండా ఎవరన్నా నాయకులుగా ఉండడానికి మరి బలవంతంగా వస్తే గనక, ఇష్టపడితే గనక వాళ్ళ జీవితాలు ఏమవుతాయంటే మరి నష్టపోతాయనే తెలియజేస్తాను ముందుగాను కదండి. మరి అటువంటి వ్యక్తులను, ఒకరిద్దరు వ్యక్తులను కూడా మరి పేర్లు చూసి మనం ముగించుకుందాం. దేవుడు ఏర్పరచకపోతే ప్రధానత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు, దేవుడు ఏర్పరచకపోయినా ప్రధానత్వాన్ని కోరుకున్న వ్యక్తులు మొట్టమొదటిగా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారండి. ఎవరండి? మరి దేవుడు ప్రధానత్వం ఇవ్వలేదు ఆయనకి, కానీ ఆయనే ప్రధానత్వం కావాలని తీసుకున్నాడు. ఎవరంటే ఆయన లూసిఫర్ కదండి. దేవుని దగ్గర ఉంటున్నాడు, మరి ఆరాధన చేస్తున్నారు, దేవదూతలందరూ కూడా ఆయన ఆరాధిస్తున్నాడు, ఆయన చీఫ్ ఇదిగా ఉన్నాడు. మరి అయినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఏం ఆశ పుట్టిందంటే దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలని ఆశ పుట్టిందంట. ఆయన లూసిఫర్ హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని, దేవుడు అంతరంగంలో ఉన్న విషయాలన్నీ దేవుడికి తెలుసు కనుక దేవుడు ఆ విషయాన్ని తెలుసుకుని ఆ లూసిఫర్ని అక్కడ నుంచి క్రింద పడేసినట్లుగా మనం చూస్తాం. ఏ విధంగా మరి ఆయన లూసిఫర్ ఆశించాడో దేవుని సింహాసనాన్ని,
యెషయా రాసిన గ్రంథము 14:12 మనం చూస్తాం. తేజో నక్షత్రమా వేకువ చుక్క అండి, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాననేసి లూసిఫర్ అనుకుంటున్నాడు అంటండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు పడగొట్టిన నేల మట్టి వరకు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం సింహాసనమును హెచ్చించుకుందును అని అంటున్నాడు. చూడండి, ఈ యొక్క లూసిఫర్ యొక్క మనసులో ఉన్న మాట ఉద్దేశం ఏంటంటే ఆయన దేవుని నక్షత్రాల కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన ఆశపడ్డాడండి. ఆయన తేజో నక్షత్రం ఉండాలన్నాడు. అంతేకాకుండా కింద ఒక మాట ఉంటది, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందునని లూసిఫర్ అనుకుంటున్నాడు అంటే దేవుని సభా పర్వతంలోనే ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవాలని ఈ లూసిఫర్ అనుకుంటున్నాడు. అంటే దేవుడు ఏర్పరచుకోలేదు ఈ లూసిఫర్ని. బిగినింగ్ లో అయితే ఒక ఆరాధకుడిగా ఏర్పరచుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన మనసులో ఈ యొక్క చెడు ఆలోచన వచ్చిందో లూసిఫర్ లో, అప్పుడు వెంటనే అక్కడి నుంచి కిందకి పడదోసిపడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని యొక్క సభా పర్వతం మీద ఉండడానికి ఆశపడ్డాడంటండి లూసిఫర్. చూస్తారు కదా. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, మరి దేవుడు ఇవ్వకపోయినా కూడా రాజరికాన్ని రాజు అవ్వాలని కోరుకున్నాడండి. ఆయన ఎవరంటే అబ్షాలోము. మరి దావీదు రాజుగా ఉంటున్నప్పుడు, పరిపాలిస్తున్నప్పుడు కూడా మరి తన తండ్రినే పడగొట్టి చంపి తాను రాజుగా అవ్వాలని ఈ అబ్షాలోము కోరుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 15:12 మనం చూస్తుంటే మనం ఈ యొక్క అబ్షాలోము దేవుని మీద ఏ విధంగా, దావీదు మీద ఏ విధంగా కుట్ర చేసి ఉన్నాడో చూడండి. మరియు బలి అర్పించవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహితో పెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అని అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరి ఎక్కువ అవుట చేత కుట్ర బహుబలమాయను. చాలండి. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే దావీదుకి ఎగెనిస్ట్ గా మరి కుట్ర చేస్తున్నాడండి. కుట్ర చేసి దావీదును రాజుగా కాకోకుండా తానే రాజు అవ్వాలని ఆయన కోరుకుంటూ మనం చూస్తున్నాం కదండి. దేవుడు ఇవ్వకపోయినా మరి దావీదుకైతే దేవుడు మరి పిలిచి ఇచ్చాడు రాజరికాన్ని. ఇక్కడ అబ్షాలోము తండ్రి రాజ్యాన్ని తీసుకుని రాజుగా అవ్వాలని ఇతను కుట్ర చేస్తున్నాడంట మనుషులను పెట్టుకుని కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు నాయకత్వాన్ని నాయకత్వాన్ని కోరుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే కోరాహు అండి. మోసే మరి మీద తిరగబడ్డాడండి. మరి ఆయన నాయకుడిగా ఉండాలని ఆశపడ్డాడండి. ఇశ్రాయేలు ప్రజలు కొంతమందిని పెద్దల్ని వెంట పెట్టుకుని వెళ్ళి మరి నేను నాయకత్వంతో ఉంటాను అనేసి మరి ఈ కోరాహు చేస్తున్నటువంటి ఇది కూడా ఒక రకమైనటువంటి కుట్రేనండి. మోసేనా దేవుడు మరి నడిపించేవాడు, మోసేకైనా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, మేము కూడా చేయగలం అనేసి మిరియాము కూడా మరి ఆయనకి ఎగెనిస్ట్ గా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం అండి. ఈ కోరాహు నాయకుడిగా ఉండాలని మరి ఆలోచన అతని హృదయంలో వచ్చిందండి. కానీ తర్వాత ఏమయ్యాడండి కోరాహు మరి నెల విడిచి మరి కోరాహుని అతని బంధువుల్ని మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా దేవుడు ఇవ్వకపోయినా నాయకత్వంలో ఉండాలని కోరుకునే వారి యొక్క జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఇంకొకతను ఉన్నాడు, ఆయన న్యాయాధిపతులుగా ఉండాలని ఇంకొక అతను ఉన్నాడు. అతను ఎవరంటే అబీమెలెకు అండి. ఈయన ఎవరు? గిద్యోని యొక్క మరి ఉపపత్ని యొక్క కుమారుడు. గిద్యోని యొక్క ఉపపత్ని యొక్క కుమారుడు ఈ అబీమెలెకు మరి న్యాయాధిపత్యాన్ని కోరుకున్నాడండి. కోరుకుని ఆ యొక్క గిద్యోని యొక్క 70 మంది కుమారుల్ని ఏం చేశాడండి? కుట్ర చేసి చంపేశాడండి. ఒక్క రాతి మీద పెట్టి చంపి ఆయన న్యాయాధిపతంగా ఉండాలనేసి ఈ యొక్క అబీమెలెకు చూస్తా ఉంటున్నాడు కదండి. మరి ఈ విధంగా అంతేకాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మరి సేవకత్వాన్ని కోరుకున్నాడండి. దేవుడు మరి సేవకత్వం ఇవ్వకపోయినా కూడా నేను సేవకుడుగా ఉంటానని మరి యోహాను 3వ యోహాను పత్రికలో మరి 1:9 ఈ మాట మనం చూస్తాం. దియోత్రిపే అనే ఒక సంఘ పెద్ద మరి ఆయన ఏమనుకున్నాడంటే సంఘానికే మరి ప్రధానంగా ఉండాలన్న మరి ఆలోచన ఆయనకు వచ్చిందంటండి. దేవుడైతే ఆయన్ని ప్రధానత్వం ఆయనకి ఇవ్వలేదు, న్యాయకత్వం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా సంఘంలో ప్రధానత్వాన్ని తీసుకోవాలని ఈ దియోత్రిపే ఏం చేస్తున్నాడంటే సంఘంలో ఉన్న వారిని, సంఘానికి వచ్చిన వారిని ఆటంకపరుస్తున్నాడు అంటండి.
అండి యోహాను 3వ పత్రికలో ఈ మాటలు చదివితే మనం చూస్తాం. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న థియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు, వాడు మమ్మల్ని గూర్చి చెడు మాటలు వదలచ్చు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారు చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో ఉండే వారిని వెలివేయుచున్నాడు. చాలండి, ఇది సంఘంలో వచ్చిన వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే థియోత్రెఫే మరి ఆటంకపరుస్తున్నాడు అంటండి. ఆయన నాయకుడు అవ్వాలని, ప్రధానత్వం కావాలని మరి తన తానే మరి ఈ విధమైనటువంటి పనులు మనం చేయడం చూస్తున్నాం. దేవుడు కోరుకుంటే మరి ఆ నాయకత్వాన్ని ఇస్తే అది మంచిది, అది ఆశీర్వాదకరం. కానీ దేవుడు ఇవ్వకోకుండా నాయకత్వాన్ని తీసుకున్నటువంటి వ్యక్తుల్ని మనం చూసాము. వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయ్యాయో కూడా మనం చూసి ఉన్నామండి. మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నాయకుడిగా మోసేని ఏర్పాటు చేసుకున్నాడు. అనేకమైనటువంటి బలమైనటువంటి కార్యాలు చేయడం మనం చూసాము. ప్రవక్త అయినటువంటి యోనాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రవక్తగా యోనాన్ని అంటే ఆయన యేసు క్రీస్తుకే మాదిరిగా ఉంచుకున్నాడు అండి. ఆయన చనిపోయి మరి చేప కడుపులో 3 దినాలు మరి ఉండడం, మరి యేసుప్రభు కూడా చనిపోయి 3 దినాలు భూమిలో ఉండడం, ఇదంతా సాదృశ్యం. అంటే యేసుప్రభుకు ముందుగా మాదిరిగా యోనా ప్రవక్తను ఉంచుకుంటాం మనము చూస్తున్నాము. ప్రవక్తగా ఆయన ఎన్నుకున్నాడు, అలాగే రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కదా. అలాగే ప్రధాన యాజకుడిగా అహరోన్ని ఎన్నుకున్నాడు, న్యాయాధిపతిగా గిద్యోన్ని ఎన్నుకున్నాడు, బలమైన యుద్ధాలు చేశాడు. అంతేకాకుండా సేవకులుగా పౌలు బర్నబాలను ఎన్నుకుని తన సేవా పరిచర్యాన్ని జరిగించుకున్నాడు. మరి ఇటువంటి మంచి విషయాలు మరి దేవుడు మనకు తెలియజేశాడు. ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉంటారో వాళ్ళకి ప్రధానత్వం ఉంటుంది, అది వాళ్ళకి ఆశీర్వాదకరం అన్నమాట. మరి ఎవరైతే ప్రధానత్వం కావాలని తీసుకునే వాళ్ళు, దేవుడు ఇవ్వకపోయినా, దేవుని ఏర్పాటులో లేకపోయినా, మరి ఇక్కడ మనం చూస్తాం ఈ వ్యక్తుల్ని, మరి అబ్షాలోముని, కోరాహుని, అబీమెలెకుని, థియోత్రెఫుని మనం చూస్తున్నాం. ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మరి నాశనం అయినట్లుగా మనము చూస్తున్నాం. కనుక దేవుని ఏర్పాటులో మనం ఉండి దేవుడు ఏ విధమైనటువంటి పరిచర్య మనకిస్తున్నాడో ఆ పరిచర్యను మనం చేయడానికి మనము ఇష్టపడాలండి. అంతేకాకుండా మనం ఇది చేయను, నేను అది చేస్తానని మనము అనకూడదు. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు ఏ విధంగా, మనకిచ్చినట్టు ఆ కృపావరాలు ఏ విధంగా ఉన్నావో ఆ కృపావరాలని మనం ఉపయోగించుకుని ఇతరులకి ఆశీర్వాదకరంగాను, అది మనకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుని యొక్క నాయకత్వంలో మనం ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటల్ని మన హృదయాలు వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయను గాక. చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడి దేవ, ప్రేమ నమ్మకం కృపల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి ప్రధానత్వం గురించి మాకు చక్కని విషయాలు మీరు తెలియజేశారు. ఎవరెవరిని నువ్వు ప్రభా ప్రధానులుగా, నాయకులుగా ఏర్పరచుకున్నావో మాకు తెలియజేశాము. ప్రభా నీ యొక్క ప్రణాళికలు ఉంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా కూడా, బలహీనుడైనా కూడా మరి అతన్ని తండ్రి ఆ యొక్క నాయకుడిగా నువ్వు నిలబెట్టి నడిపిస్తావు అన్నటువంటి మర్మాన్ని మీరు మాకు తెలియజేశారయ్యా. మీకు స్తోత్రాలు. నువ్వు నీ యొక్క ప్రణాళికలు లేకపోయినా ఆ ప్రధానత్వం కోరుకునే వారి జీవితాలు ఏ విధమైనగా మరి ఉన్నాయో అవి కూడా మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఈ యొక్క చిన్న పరిచర్యని మీ దాసులుగా, మీ పరిచారకులుగా ప్రభా మేము ఆ పనులను చేసుకుంటూ నీకు మాకు ఆశీర్వాదకరంగాను, నీకు మహిమకరంగా మేము జీవించే ఒక కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడి పరలోక ప్రార్థన ఆచరిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయండి, మా రుణాలను క్షమించిన ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తేకండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే నాకు. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వ సత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తలలో ఉంచిన మనందరికీ సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయండి, కాపాడును గాక.
వందనాలండి.